హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అన్న ఎంగేజ్మెంట్ రోజు ఏంటంటే మేము రెడీ అవ్వగానే అసలు మాకు టైమే కుదరలేదు ఫోటో దిగడానికి. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు వచ్చేసానని చెప్పి ఫోన్ చేశారు. అందుకని ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హడావుడిగా బయలుదేరాము. అక్కడ ఎంగేజ్మెంట్లో ఏంటంటే అన్నతో కలిసి దిగాం కానీ ఇండివిజువల్గా మేమేం తీయించుకోలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ రిటర్న్ వచ్చాక ఇంకా ఫ్రెష్ అవుదామని అనుకునే ముందు సరే ఎలానో ఇంత రెడీ అయ్యాం కదా అని చెప్పి అలా పిక్స్ తీసుకున్నాము, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నేనైతే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ నాకు భార్గవి గిఫ్ట్ చేసింది మ్యారేజ్లో. సో అది కట్టుకున్నా. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే అసలు తగ్గనంటుంది అనమాట. లంగా జాకెట్ తనకు చాలా బాగా సెట్ అయింది. తన చేతిలో ఉన్న కొబ్బరికాయ ఏంటంటే అమ్మ వాళ్ళ పొన్నూరు నుంచి వస్తూ వస్తూ గెలకాయలు వేసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడ పక్కన సునీత అక్కలకు జాంకాయలు ఉంటే ఇంకా మా బావ వెళ్ళి కోసేస్తున్నారు. ఇంకా నాకు కూడా జాంకాయలు అంటే బాగానే ఇష్టము. అందులో ఫ్రెష్గా చెట్టి కదా అని చెప్పి ఇంకా వెంటనే వెళ్ళిపోయాను ఏం డిలే చేయకుండా. ఇంకా అవన్నీ తీసుకుని మా హస్బెండ్ చేతికి ఇచ్చేసి ఇంక మా బావ కోస్తుంటే అవి కింద పడుతున్నాయి కదా, ఎక్కడ పడితే మళ్ళీ కనిపించు, నేను కోస్తూ ఉంటా, కింద ఉన్నాయి తీయ అని చెప్తే ఇంక నేను కిందకి దిగి తీసాను. కింద హీల్స్ వేసుకోవడం వల్ల కొంచెం కష్టంగా అనిపించింది అనమాట కిందకి దిగడం. బట్ ఓకే, జాగ్రత్తగా దిగి ఎక్కడ పడినాయో ఒక్కటి కూడా వదలకుండా మొత్తం మన ఖాతాలో వేసుకోవాలి కాబట్టి అన్నీ ఏరుకొని ఇంకా చిన్నగా పైకి వచ్చాను. అక్కడ మా అక్క వాళ్ళ పాప అసలు ఆగట్లేదు అనమాట. నేను కూడా వస్తా పిన్ని నీ దగ్గరికి, నేను కూడా వస్తా అంటుంది. కింద ఏ ముళ్ళులు ఉంటాయో అని చెప్పి నా భయము. మనం అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని దిగుతాము. ఇంకా చిన్నపిల్ల కదా అని చెప్పి నేను ఇంకా రానివ్వలేదు. వెంటనే తీసేసుకొని నేను వచ్చేసి అప్పటికే మేడం గారు అక్కడ కూర్చొని కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో అలా డే అయితే ఎండ్ అయింది. ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.